హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనుకుంటే ఈరోజు మేము ముంబైలోని బైకుల్లా జూకి వెళ్తున్నాము. సో ఇది ముంబైలోనే చాలా ఫేమస్ జూ. సో మార్నింగ్ మేము చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. బట్ తెలుసు కదా, ముంబైలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా, అందులో కొంచెం రైన్ పడ్డా కూడా ఎక్కువనే అనిపిస్తుంది. ఫైనల్లీ మేము జూకి వచ్చేసామన్నమాట. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే మనం టికెట్స్ తీసుకోవాలి. ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మేము ఆన్లైన్లోనే తీసుకున్నాం టికెట్ అది. సో ఇక్కడ చూడొచ్చు ఎంత ఎవరెవరికి ఎంత అని. వెహికల్స్ కూడా పార్కింగ్ కూడా తీసుకుంటారు. ఎంట్రన్స్లోనే అట్లా ఒక డైనోసార్ పెట్టారనమాట. సో మీకు ఈ జూ గురించి ఒకటి చెప్పాలన్నమాట. సో ఇది భారతదేశంలోని అత్యంత పాత జూలో ఒకటి అనమాట. ఇది 1862లో ప్రారంభించారు. సో మొదట దీన్ని విక్టోరియా గార్డెన్స్ అని పిలిచేవారు. తర్వాత వీరమాత జీజాబాయి అని పేరు పెట్టారు. ఈ జూ సుమారు 53 ఎకరాస్లో విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. సో దీన్ని జూ మాత్రమే కాదు, లైక్ ఒక బొటానికల్ గార్డెన్గా కూడా పిలుస్తారు. సో ఫస్ట్ అయితే మేము ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ స్టార్టింగే మనకి పక్షులు ఉంటాయి ఇక్కడ. సో మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయినాడు. అసలు ఎంత అంటే చెప్పలేనమాట. వాడు హ్యాపీనెస్కి చాలా రోజు అడుగుతున్నాడు జూ 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 అని. మేము ఇక్కడే ఉన్నా కూడా మాకు కుదరడం లేదు అసలు. మేమైతే చాలా ఉంటాయేమోనని వెళ్ళాము. సో ఫస్ట్ అయితే ఇలా పక్షులు ఉన్నాయి, అంటే పక్షులు, కొంగలు ఇవన్నీ ఉన్నాయి. సో లైవ్లోనే ఆడ ఫిష్, వాటర్లో ఫిష్ ఉన్నట్టుంది. సో అది తీసుకొని తినేసింది అదొకటి పక్షి. సో దాని తర్వాత ఇంకా ఆక్వా బర్డ్స్ అని ఉన్నాయన్నమాట. సో అటు సైడ్ వెళ్ళిపోయాము. ఈ పక్కన చూస్తే ఎంత వాటర్ అంటే ఒక్కొక్క యానిమల్కి చాలా చాలా ప్లేస్ ఇచ్చారనమాట. అంటే అవి నిజంగా అడవిలో ఉన్న ఫీలింగే వాటికి ఉండేలాగా అసలు చాలా చాలా బాగుండింది. నాకైతే వాటికి ఇచ్చే ఆ స్పేస్ విధానం నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ మేము ఈ క్రోకడైల్ దగ్గరికి వచ్చామన్నమాట. ముసళ్ళు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్లో వీటిని. మా వాడు చూసారు ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడో. ఇది పైన కింద రెండు అనమాట. సో కింద అంటే వాటర్లోంచి చూడొచ్చు, పైన మనం వాటర్ పైన మనకి ఎలా కనిపిస్తే అలా చూడొచ్చు అనమాట. నాకైతే ఫస్ట్ టైం చూసినా కదా, చాలా వావ్ మూమెంట్స్ అనమాట. చాలా చాలా బాగా అనిపించింది నాకు అది చూస్తున్నప్పుడు. ఇటు ఒక సైడ్ అంతా చిన్నవి ఉన్నవి, చిన్న చిన్న క్రోకడైల్స్ పెట్టారు. ఒక సైడ్ అంతా ఒకటే ఉంది, పెద్దది పెట్టినారు ఒకటి. చూసారా, నా ఫేస్లోనే మీకు అర్థం ఉంటుంది నేను ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం చూస్తున్నా. అవి ఇంకా వాటర్లో ఉన్నాయి, బయటకు ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. ఇది చూసిన తర్వాత మళ్ళీ మేము కిందకి వెళ్ళామంటే కింద అంతా మనకి కనిపించదు, కానీ పైననే బాగా కనిపించాయి మాకు. సో చెప్పాను కదా, వీటికి మేము ఇందాక చూపించే కదా వాటర్ పడుతున్నట్టుగా. సో అక్కడి నుంచి మేము మళ్ళీ చూపిస్తాను నేను. ఎక్కడ వరకు ఓన్లీ ముసళ్ళ కోసమే పెట్టారనమాట. సో ఇది కింద అనమాట. కింద కూడా కొంచెం ఒక సైడు చిన్న వాటర్ పడేటట్టుగా పెట్టి అక్కడ ఫోటోలు దిగుతున్నారు అందరూ. ఇది చూసారే, కిందంతా అద్దాలు పెట్టేసి వాటర్లోంచి కనిపించేలాగా పెట్టారనమాట. కింద అంతగా ఏం కనిపించట్లేదు. నేను ఒక దగ్గర చూసి ఇంకో దగ్గర పోయే టైంకి అది లేదనమాట. సో ఒకటే ఉన్నింది, చూసారా దూరం నెల కనిపిస్తుందో, ఒక్కటే ఉన్నింది అది. అసలు కదలడంలో అతుక్కుపోయినట్టు, ఒక బండకి అతుక్కుపోయినట్టు అలానే ఉన్నాయి. నాకైతే ఈ ముసలి బాగా నచ్చింది అసలు. అంటే ఫస్ట్ టైం మనం చూడనివి ఎంతమంది ఎప్పుడు చూస్తే అంత. సో ఇక్కడ వరకు ఆ ముసళ్ళకి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి తాబేళ్ళు, పాములు అన్నీ ఉన్నాయన్నమాట. పాములు నాకు ఎందుకు అసలు నచ్చదు, నాకు భయం. బేసిక్గా చాలా భయం అవి చూస్తే ఒక విధంగా అనిపిస్తాయి. చూసారా, ఇక్కడ వరకు ఎంత దూరం నుంచో. అంటే ఒక్కొక్క యానిమల్కి వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు క్యూట్, ఇట్స్ నైస్ అనిపించింది. సో స్టార్టింగే నాకు బుజ్జి తావేలు కనిపించినాయి. ఎంత క్యూట్ ఉన్నాయంటే అవి. నాకెందుకు ఇవి వాటర్లో బయట నాకు అంత అనిపించదు, కానీ భయం వేస్తుంది. కానీ వాటర్లో అవి స్విమ్ చేసేది అది ఉండేది బాగా అనిపించింది. మా వాడు కూడా వాటికి వచ్చి జస్ట్ హాయ్ అని చెప్పడము. వీడు కొన్ని వాటిని ఇంటికాడ చూస్తాడు, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండదనమాట పొద్దుటూరులో. సో ఇక్కడ వచ్చి వాడికి ఇదంతా ఎగ్జైట్మెంట్ అనిపించలే వాడికి. ముసలు అనిపించింది. ఆర్ ఇంకోటి చెప్తాను ఏంటిది అది కూడా. సో తర్వాత ఈ పక్షులు అనమాట, రకరకాల పక్షులు ఉన్నాయండి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే పక్షులు అన్ని రకాలు ఉన్నాయి. సో కొన్ని అయితే మనకి
ఇక్కడ వీళ్ళు మిర్రర్ పెట్టేశారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ ఉంటుంది, అంత దగ్గరగా మనకు కనిపించవు అనమాట. అందుకే నాకు ఫోన్ రికార్డింగ్లో కూడా అంత సరిగ్గా కనిపించట్లేదు. సో ఇవైతే పెద్ద పెద్ద ఏమంటారు రామచిలుకలు అంటారు కదా, సో అలా పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి అవి. ఇంకా టూ మచ్ వేడి ఉడక అనమాట. అసలు ఈ ఫ్యాన్లు అక్కడ లేకపోయి ఉంటే నాకైతే టార్చర్ ఉండేది. వెళ్ళేటప్పుడు మాత్రం హెయిర్ అట్లా లీవ్ చేసుకుని వెళ్ళే, వచ్చేటప్పుడు మాత్రం అట్లా బ్యాండ్ వేసుకోవచ్చు అనమాట. అట్లుంటుంది, అంత వేడి ఉంది. అసలు మామూలుగా ఈ టైంలో ముంబైలో వర్షాలంటే ఎట్లుంటుందంటే అసలు అట్లుంటుంది. ఈసారి అయితే వర్షాలే లేవు, అంత ఘోరంగా ఉంది వేడి ఇక్కడ. సో ఇక్కడ వరకు బర్డ్స్ అనమాట, అన్నీ ఎక్కువ ఏం లేవు, ఓకే నార్మల్గా ఉంది. సో దాని తర్వాత ఇంకొక కొంచెం దూరం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. ఏంటియో గెస్ చేయండి, పెంగ్విన్స్. సో పెంగ్విన్స్ ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మా రుత్విక్ గడైతే ఎప్పుడు టీవీలో చూస్తా అని అడిగేవాడు అనమాట. ఇవి చూసేవాడు ఎగ్జైట్మెంట్ అవన్నీ చూసి. సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది. లైక్ అంటే నేను టీవీలో చూడమే, ఎప్పుడు రియల్గా చూడలేదు. సో ఫస్ట్ టైం చూస్తున్నా కదా, సో అదొక బాగుంది. బట్ ఇంత గ్యాప్ అంటే వాటిని చూడడానికి ఇక్కడి నుంచి చూడాల్సి వస్తుంది కదా, సో కొంచెం ముందుకు వెంటే ఇంకా బాగుండదేమో అనిపించింది నాకు. కనీసం ఆ గ్లాస్ని టచ్ చేసినా బాగుండదు అనిపించింది. దాని తర్వాత ఆ లోపలికి అనమాట, లోపలనే క్యాంటీన్ ఉంటుంది. సో అక్కడే కాస్త లంచ్ అలా చేయొచ్చు, బట్ మేము చేయలేదు, ఎందుకంటే ఆకలి కాలేదు బేసిక్గా మాకు. మేము తిని కొంచెం హెవీగానే తినొచ్చాము, సో అంతేం అనిపించలేదు. కొంచెం లేట్గానే లంచ్ చేద్దాం అనుకున్నాము. సో అక్కడ మా వాడు ఇంకా పిల్లలు ఇంక మామూలుగా ఉంటారా, ఏదో కూడా అడగతానే ఉంటారు కొనాలని. సో అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. మళ్ళీ జూలోకి వెళ్తాం అనమాట. సో జూకి క్యాంటీన్ కొంచెం సపరేట్ ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట, బిల్డింగ్లో ఉంటుంది అనమాట పెంగ్విన్స్ అన్నీ. జూ సపరేట్గా ఉంటుంది, ఇది క్యాంటీన్ ఉంది కాబట్టి బిల్డింగ్లో ఉంది. సో ఇదంతా మనం చుట్టూ ఆ బిల్డింగ్ అంతా చుట్టూ తిరిగి రావాలన్నమాట. వాళ్ళు తెలివిగా మధ్యలో పెట్టారనమాట క్యాంటీన్. సో వచ్చినట్టు వాడు చూడడానికి పోయినప్పుడు బయటకు వచ్చేప్పుడు దారిలో కనిపిస్తుంది అనమాట అది క్యాంటీన్. సో అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి ఇట్లా అక్కడ బోర్డులు పెట్టారు, మనం ఎక్కడున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేది రూట్స్ ఉన్నాయి. సో దాని తర్వాత మనకి ఇవన్నీ డియర్లు కనిపిస్తాయి. సో ఇవన్నీ ఇలా కొమ్ములు వచ్చినవి, కొమ్ములు లేకుండా ఉన్నవి అన్నీ 2 రకాలుగా పెట్టారు, పక్కనే పెట్టారు. కొమ్ములు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, కొమ్ములు ఏం తక్కువ ఉన్నాయి అనమాట. అవి కూడా అంత ఏం లేదు, అన్నీ పడుకునే ఉన్నాయండి, అన్నీ పడుకునే ఉన్నాయి. సో అందరూ లాస్ట్లో పెట్టారండి, పులిది మాత్రము చచ్చినట్టు లాస్ట్ వరకు వస్తారనే పెట్టారనమాట. ఈ వేడికి మాకైతే ఎంత ఉడక ఉన్నిందో, గాలి లేదు ఏమి లేదు, వేడి ఉన్నింది అసలు. చూసారా ఇక్కడ పెట్టారనమాట, అదేంది ఎలుకబంటిది ఏమో పెట్టినారు, కానీ అది లేదు ఎడిపోయిందో తెలియదు మాకు, అది లేదు. కొన్ని యానిమల్స్ అయితే అసలు లేవు అసలు. ఇక్కడ హైనాను చిరుతపులి అంటారు కదా, అది పెట్టారనమాట. సో అది ఉందన్నారు కానీ నాకేం కనిపించలేదు, నాకు అసలు ఏడ కనిపించడం లేదు. ఎన్నో వాళ్ళు దూరంగా ఉన్నాయి, అస్సలు కనిపించదు. జూమ్ చేసి చూస్తే కానీ కనిపించట్లేదు అవి. సో మెయిన్ ఇవన్నీ అసలు లేవు బేసిక్గా. అవి ఎందుకు లేవో ఏమో నాకు తెలీదు. ఏమో దూరంగా అట్లా పడుకొని ఉండడము, లోపల వాటి లోపల పడుకోవడం అసలు కనిపించడం. పిల్లలు వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, అది సరిగా లేకపోతే. ఓకే, మనం వాటిని ఏం అనలేంలే, మనం ఏమైనా రాంగ్ టైంలో పోయామేమో అనిపించింది నాకు కూడా. అవి ఏమైనా తిని వాటికి మజ్జిగా లేజీగా ఉందేమో అనుకుంటున్నాను నేను కూడా. సో చూసారా, ఏదైనా మెయిన్ జంతువులన్నీ నిద్రపోతూనే ఉన్నాయన్నమాట. సో మా వాడు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది నాకు అక్కడ. ఇంకా వాటర్ ఫుల్ దప్పిగా అయింది. సో వాటర్ బాటిల్ అలౌ చేయరు వాళ్ళు లోపలికి, ప్లాస్టిక్వి. సో నేను ఇంట్లో వాటర్ బాటిల్ తీసుకెళ్దాం అనుకున్నా కానీ మావి అంటే అన్నీ డుంబు ఉంటాయి అనమాట, అందుకే నేను తీసుకోవాలి మా వాటర్ బాటిల్. సో అక్కడే కొనుక్కున్నాం, అది రీసైక్లింగ్ చేసేదనమాట, ప్లాస్టిక్ కాదు, కాగితంది అనమాట. బాగుంది, స్ట్రాంగ్గా. వాటర్ 80 రూపీస్ అనమాట. వాటర్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనకు అన్నీ దొరుకుతాయి లోపల. సో ఎలుకబండి చూసిన అది కూడా నిద్రపోతూనే ఉంది. లాస్ట్ ఇంకా ఫైనల్ పులి అండి, అదో దూరంగా నాకైనా జూమ్ చేస్తే కానీ కనిపించాలి ఆ పులిని చూస్తే కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ అనమాట. వావ్, పులిని చూసామని. నైస్. జనాలందరూ కూడా ఆ పులి కోసమే అనమాట. అది వచ్చి తీరా వచ్చి అట్లా పనుకొని ఉంది. ఒక అటు ఇటు నడుస్తా అనుకుంటా, లేదు అదే పనుకొని ఉంది. ఫసక్ ఆడకు కూడా అయిపోయింది మాకు. దాని తర్వాత ఇంకా మా వాడు ఇంకా ఆడనే చిన్న పార్క్ ఉందనమాట. సో
ఆ పార్క్ తీసుకెళ్ళి కాసేపు అన్ని ఎంగేజ్ చేసినాం అలా. ఓవరాల్గా జూ అంతా అయిపోయింది చూడడము. ఎట్లుంది మా ఎక్స్పీరియన్స్ నీది? అరే బోల్నా, నాకైతే అంత నచ్చలేదు. స్టార్టింగ్లో ఓకే ఉండింది, తర్వాత అన్నీ నిద్రపోతున్నాయి మజ్జుగా లేజీగా, అంతేమో అనిపిలా, సరిగా చూడలా కనిపిలా. ఓవరాల్గా ఓకే. నేను బెంగళూరులో చూసింది కొంచెం బాగా అనిపించింది, కొంచెం కనిపిస్తూ ఉంది రియల్గా దగ్గర కదా పడుకొని ఉన్నాయి, ఇక్కడ అంత అనిపిలే. సో దిస్ ఈస్ మై లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీనా అనుకుంటి. బాయ్ బాయ్, సే బాయ్ నాన్న. Bye.